ఈ బ్లౌజ్కి పైపింగ్ వేయాలి. బట్ పైపింగ్ని డైరెక్ట్గా వేస్తే క్లాత్ లోపల నుంచి మనం ఏ కలర్ క్లాత్ని అయితే పైపింగ్ వేసామో అది బయటకి యాజ్ ఇట్ ఈస్గా కనబడుతుంది. సో దానికోసం పైపింగ్ని లోడింగ్ స్టైల్లో వేస్తే, అంటే ఇంకొక క్లాత్ పైన వేరే కలర్ క్లాత్, ఆపోజిట్ కలర్ క్లాత్ని పెట్టేసి స్టిచ్ చేస్తే పైపింగ్ అనేది వేరే కలర్ క్లాత్ బయట కనబడకుండా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఆపోజిట్ కలర్ క్లాత్తో పైపింగ్ వేయటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే క్లాత్ లోపల నుంచి బయటకి ఏ కలర్ వేసాము, పైపింగ్ కాకుండా ఏది ఫోల్డింగ్ చేసామో అది కూడా బయటకు అనేది కనబడుతుంది. సో అప్పుడు పైపింగ్ వేసినా కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో దానికోసం లోడింగ్ స్టైల్లో పైపింగ్ వేసుకుంటే ఇలాంటి వాటికి కూడా బాగుంటుంది. అయితే ముందుగా నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ క్రాస్ పీస్ని తీసుకుంటున్నాను. క్రాస్ ఎటువైపు ఉందో చెక్ చేసుకొని ముందుగా క్రాస్ పీస్ 1.25 ఇంచ్ ఉండేటట్లుగా విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఒక నెక్ మొత్తానికి నాకైతే వచ్చేసరికి ఒక 1 మీటర్ 10 పాయింట్స్ 110 పాయింట్స్ అనేది మొత్తం నెక్ మొత్తానికి పట్టింది. అంటే ఒక్కొక్క నెక్ సైజుని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరికి ఎక్కువ కూడా పట్టచ్చు. ఇక్కడ నాకు కావాల్సిన క్లాతులన్నీ లైనింగ్ క్లాత్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఇలాగా అన్నీ ఒకదానికొకటి జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా ఒకదానికొకటి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటూ ఒక 110 పాయింట్స్ అనేది అయ్యేలాగా ఈ క్లాత్ని చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఆపోజిట్ కలర్ క్లాత్ని వేస్తున్నానో దాన్ని కూడా క్రాస్ పీస్గా తీసుకోవాలి. దీన్ని 1 ఇంచ్ తీసుకుంటే విడ్త్ అనేది సరిపోతుంది ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది. ఇక సైడ్స్ కూడా ఇలా క్రాస్గా ఉన్న పీసెస్ని స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని కూడా జాయింట్ చేసుకోవాలి, ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మొత్తంగా ఫోల్డ్ చేసి మధ్యలో అనేది పైపింగ్ థ్రెడ్ పెడతాము. ఇలా మధ్యలో నుంచి పైపింగ్ థ్రెడ్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తాము. సో రెండు వైపులా క్లాత్ అనేది సమానంగా ఉంటే సరిపోతుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నా వీడియోస్లో ఒకవైపు నుంచి మాత్రమే ఫోల్డ్ చేసి ఒకవైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసే వాళ్ళం కదా. సో ఇక్కడైతే అలా అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ మధ్యలోకి పెట్టేసుకొని కుట్టుకొని తర్వాత ఖర్చు కోసం ఎంతైతే కావాలో అంత మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ లైనింగ్ క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. లైనింగ్ పార్ట్ అనేది పై వైపుకి ఉండేటట్లుగా చూసుకొని మీకు పైపింగ్ ఎటు సైడ్ వస్తుందో, అంటే మీ మిషన్కి ఎటువైపు వస్తుందో చెక్ చేసుకొని అటువైపుగా పైపింగ్ పెట్టుకోండి. నాకు ఇటువైపు వస్తుంది. సో ఇటువైపుగా నేను పైపింగ్ని ఇలాగా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని ముందు మరలా మొత్తం ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది సైడ్కి. సో దాన్ని కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు జాకెట్ పైన, అంటే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన పెట్టి కుట్టాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బయటకు వచ్చేసరికి మనం స్టిచ్ చేసిన క్లాత్స్ బయటకు ఉండాలి. అలా ఉండేటట్లు చూసుకొని స్టార్టింగ్ నుంచి కొంచెం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది బయట కనపడుతూ ఉంటుంది. పైపింగ్ ఎక్కడైతే ఉందో ఆ పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకుంటూ రండి. నాకైతే డబల్ పాదంతోనే పైపింగ్ వేయడానికి వచ్చేస్తుంది. సో నేను డబల్ పాదంతోనే పైపింగ్ వేస్తాను. కొంచెం మీరు కూడా చిన్న సెట్టింగ్ చేసేసుకుంటే ఇక పాదాలు అనేది మార్చాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా డబల్ పాదంతో వేయచ్చు. చాలా నీట్గా కూడా వస్తుంది. ఇక లాస్ట్ వరకు స్టిచ్ చేసుకొని మరలా లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేయడమే. ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లోపల వైపున అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తే పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత వెనక వైపుకి తిప్పేసుకొని ఒక ఫోల్డింగ్, సింగిల్ ఫోల్డింగ్ వేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకొని ఇలాగ నేను చూపిస్తున్నాను. ఒక స్టిచ్ వేసుకొని రెండోసారి లోపల వైపుకి ఇలా మడిచేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదంటేనేమో 2 ఫోల్డింగ్స్ ఒకేసారిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేయడానికి కాకుండా డైరెక్ట్గా ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఆ డబల్ ఫోల్డింగ్ పైన స్టిచ్ వేసేసి, ఇక్కడ మీ ఇష్టం హెమ్మింగ్ చేసుకుంటారా లేదా ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని చేసుకుంటారా అనేది, ఎలా కుట్టుకుంటారా అనేది ఇక్కడ మీ చాయిస్. ఇక్కడ డబల్ ఫోల్డింగ్తో ఎలాగా పైపింగ్ వేసుకోవాలి అనేది నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేస్తాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా మిషన్కి పైపింగ్ వేయటం అనేది ఇంతకుముందు చాలా కష్టంగా అనిపించింది.
కనిపించేది. బట్ కొన్ని టిప్స్ ఫాలో అయిన దగ్గర నుంచి పైపింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలాంటి నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళు మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. పైపింగ్ అయితే చాలా బాగా వస్తుంది. సింగిల్ పాదాన్ని కూడా యూజ్ చేయక్కర్లేదు. పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ సిల్క్ బ్లౌజ్కి ఇలా లోడింగ్ స్టైల్లో వేసుకోవటం వల్ల అస్సలు లోపల వైపున ఉన్న క్లాత్ అనేది బయటకు కనపడదు.